హలో! హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. కథలోకి వెళ్ళిపోదాం. సాయంత్రం మనుని రెడీ చేస్తూ ఉంటారు. పద్మ, గదిలో అన్నీ సరిగ్గా సర్దావా? స్వీట్స్, ఫ్రూట్స్, పాలు అన్నీ సర్దావా? అంటుంది వసు. అన్నీ పెట్టానమ్మా. అయినా వాళ్ళకి వాడితే ఏం పనమ్మా? అంటుంది పద్మ. అమ్మాయి గారు, మీరు చాలా అందంగా ఉన్నారండి. అభిబాబు మిమ్మల్ని నిద్రపోనివ్వరు చూడండి మరి అంటుంది. మను సిగ్గుపడుతుంది. ఊరుకో పద్మ, మరీ తెగ సిగ్గుపడుతుంది మా కోడలు అంటుంది వాసు. లోపలికి వెళ్లేదాకనే సిగ్గు, తర్వాత అన్నీ పోతాయిలే అమ్మగారు అంటుంది పద్మ. అభి రూమ్లో బెడ్ని మల్లెలు మరువం గులాబీ రేకులతో అందంగా అలంకరిస్తారు. మంచి స్మెల్ వచ్చే ధూప్ స్టిక్స్ వెలిగించి ఉంచుతారు. అభి రూమ్లోకి రాగానే డెకరేషన్, ఆ పూల వాసన, స్టిక్స్ వాసన చూసి ఇంకో లోకంలోకి వచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు హనీ చూడ్డానికి ఎలా ఉంటుందో, నన్ను చూసి ఎలా ఫీల్ అవుతుందో అని అనుకుంటూ ఉంటాడు. మను రూమ్లోకి వస్తుంది. మనుని చూసి నోట మాట రాక మైమరచిపోయి చూస్తూ ఉంటాడు. మను కూడా చిన్నగా తలెత్తి చూస్తుంది. ఇద్దరి కళ్ళు కలుసుకుంటాయి. ఒక్కసారిగా ఇద్దరు ఉలిక్కిపడి, నువ్వా, నువ్వు నువ్వు నా హనీవా అని అభి అంటే నువ్వా అనుకుని ఇద్దరూ ఒకరికొకరు షాక్ అవుతారు. ఇద్దరికి మైండ్ బ్లాంక్ అవుతుంది. తనని చూస్తూ కోపం కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది అభికి. ఇంతవరకు ఎవరూ నా ముందు ఇన్సల్ట్ చేసి మాట్లాడలేదు. ఫస్ట్ టైం నువ్వు అందరి ముందు అలా మాట్లాడి ఇన్సల్ట్ చేసావు. నిన్ను నేను అస్సలు క్షమించను. నీకు అభి అంటే ఏంటో చూపిస్తా అంటాడు అభి. ఆ రోజు తప్పు నీది. కనీసం సారీ కూడా చెప్పకుండా నువ్వు డబ్బులు చేతిలో పెట్టి వెళ్ళిపోయావు. అందుకే అలా చేశాను. అయినా నేనేం తప్పు చేయలేదు అంటుంది మను. మను మాటలకి అభి మేల్ కదా, ఈగో హర్ట్ అవుతుంది. ఇప్పుడు కూడా ఎంత పొగరుగా మాట్లాడుతున్నావు అంటాడు అభి. అవును, పొగరు నీకు, నాకు కాదు అంటుంది మను. అభికి ఇంకా కోపం వస్తుంది. మంచం మీద బెడ్షీట్ లాగి కింద పడేస్తాడు. ఫ్లవర్స్ అన్నీ కింద పడిపోతాయి. ఇంకా కోపం తగ్గక చేత్తో గ్లాస్ షోకేస్ మీద కొడతాడు. అది పగిలి గాజు ముక్కలు చేతికి గుచ్చుకుంటాయి. రక్తం వస్తూ ఉంటుంది. మనుకి భయం వేస్తుంది. కానీ బయటపడకుండా వెళ్ళి అభి చేతిలో గాజు పెంకులు తీయడానికి ట్రై చేస్తుంది. అభి కోపంగా చూస్తూ తన చేతిని తాకనివ్వడు. రక్తం కారుతున్న చేతితో రూమ్ నుండి బయటకు వెళ్ళి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. మను గదిలో ఓ మూల కూర్చుని ఇంత చిన్న విషయానికి ఇలా చేశాడు. తనతో లైఫ్ లాంగ్ ఎలా ఉండాలి ఏంటి, ఇలా జరిగింది. ఒక్క రాత్రితో తన జీవితం తలకిందులయ్యిందే అని బాధపడుతూ అలాగే పడుకొని పోతుంది. మను మంచి నిద్రలో ఉండగా ఒళ్ళు మొత్తం తగలబడుతూ, నువ్వు శిక్ష అనుభవిస్తూ అని పెద్దగా అరుస్తూ ఒక అమ్మాయి కలలో కనిపిస్తుంది. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తుంది మను. మనుకి చాలా భయం వేస్తుంది. మంచినీళ్లు తాగి సోఫాలో పడుకుంటుంది. అభికి కారు తీసుకుని లోన్లీ ప్లేస్లో ఆపి కొంచెం కూల్ అవ్వడానికి ట్రై చేస్తాడు. ఆలోచిస్తూ కారులో పడుకొని అలానే నిద్రపోతాడు. మెలకువ వస్తుంది. లేచి చూస్తే కారులో ఉంటాడు. అప్పుడు గుర్తొచ్చి హడావుడిగా ఇంటికి వస్తాడు. అభి సోఫాలో పడుకున్న మనుని చూసి, నువ్వు నా ఈగో హర్ట్ చేసావు. నీకోసం నా యాటిట్యూడ్ నేను మార్చుకోలేను అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. మను లేచి ఫ్రెష్ అయి కిందికి వెళ్ళి అభికి కాఫీ తీసుకొస్తుంది. అభి కనీసం మను మొహమైనా చూడకుండా విసురుగా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తున్నా అభి ప్రవర్తనలో మార్పు లేదు. వీలైనంతగా మనుని అవాయిడ్ చేస్తున్నాడు. అభి మను సరిగ్గా ఉండట్లేదు అని రఘురాం, వసుధలకి అర్థమవుతుంది. వసుధ, రఘురాం మాత్రం అభి కన్నా మనుని ప్రేమగా తనకి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు. ఒకరోజు మను గదిలో కూర్చుని అభిని ఎలా మార్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. వేణు, ఉమ మనుని కలవడానికి వస్తారు. నమస్తే అన్నయ్య. రా ఉమా, రండి కూర్చోండి, నేను ఇప్పుడే మనుని పిలుస్తా అంటుంది వసు. మను వాళ్ళ నాన్నని చూడగానే గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తుంది. వేణు, ఏమైంది తల్లి, ఎందుకమ్మా, ఎందుకలా ఏడుస్తున్నావు, ఏమైంది చెప్పు అంటూ కంగారుగా అడుగుతాడు. వేణు కంగారు చూసి మను నార్మల్ అయి, ఏం లేదు నాన్న, ఐ మిస్ యూ లాట్ అంటుంది. మీటూ కన్నా అంటాడు వేణు. మీ ఇద్దరికీ ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నానన్న సంగతి అసలు గుర్తుందా అంటుంది మను. ఓ మమ్మీ, లవ్ యూ అంటూ ఉమాని చుట్టేస్తుంది. ఉమ మను నుదుటి మీద ముద్దు పెట్టుకుని, ఎలా ఉన్నావు బంగారు తల్లి, అభి ఏం చేస్తున్నాడు అని అడుగుతుంది.
నేను బాగున్నానమ్మా, ఆయన ఆఫీస్కి వెళ్ళారు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అని కిచెన్లోకి వెళ్తుంది. రవి ఫైల్స్ మర్చిపోయానని అభి పంపిస్తే ఇంటికి వస్తాడు. అందరికీ కాఫీ ఇస్తూ రవిని చూసి, రవి భయ్యా మీరెప్పుడొచ్చారు, ఇదిగో కాఫీ తీసుకోండి అంటూ ఇస్తుంది మను. మను సార్, రూమ్లో ఫైల్స్ మర్చిపోయారంట, కొంచెం తేవా? సరే అని పైకి వెళ్తుంది. అక్కడ బయట ఎక్కడా ఫైల్ కనబడదు. ఏం చెయ్యాలి? కింద అమ్మా నాన్న ఉన్నారు అనుకుంటూ అక్కడే కూర్చుంటుంది. కింద అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. రాక రాక వచ్చారు, ఈ రోజంతా ఇక్కడే ఉండాలి, అందరం ఎంజాయ్ చేయాల్సిందే అంటాడు రఘు. అవును, మను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ముందు మేము వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేస్తాం. సరే వసు, మేము చెస్ ఆడుకుంటాం, ఏమంటావు వేణు అంటాడు రఘురామ్. హా ఓకే, కానీ నాకు అంత బాగా రాదు. మా మను బాగా ఆడుతుంది, ఎప్పుడూ తనే గెలుస్తుంది. ఓడిపోవడం తనకు అస్సలు ఇష్టం ఉండదు. దేన్నైనా సరే తను అనుకుంటే సాధించి తీరుతుంది. చాలాసేపయింది, ఇంకా మను రాలేదని పైకి వెళ్తాడు రవి. మను గదిలో టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఏమైంది, ఎందుకు ఇలా తిరుగుతున్నావు అడుగుతాడు రవి. ఫైల్ ఎక్కడుందో కనపడట్లేదు రవి భయ్యా, సర్ కబోర్డ్లో ఉంది అన్నారు అని ఓపెన్ చేసి, ఇదిగో పైనే ఉంది, నువ్వు చూడలేదా అంటాడు రవి. సర్కి నువ్వంటే చాలా కోపం, పెళ్ళైన తర్వాత అంతా సెట్ అయిపోతుందేమో అనుకున్నా. మను నిర్లిప్తంగా, లేదు, తనంత చిన్న ఇన్సిడెంట్ మనసులో పెట్టుకుని నాతో మాట్లాడట్లేదు, కనీసం నా వైపు కూడా చూడట్లేదు, ఇంకా నా లైఫ్ ఇంతే అంటుంది. అమ్మా నాన్నకి తెలిస్తే బాధపడతారు, ఎవరికీ చెప్పుకోలేక, మనసులో దాచుకోలేక, నేను అని బాధతో ఇంకేం చెప్పలేక ఆగిపోతుంది. నువ్వు నేను గుళ్ళో చూసిన మను కాదు, ఆ మను ఇలా ఏడవదు. అయినా నీకు ఓడిపోవడం ఇష్టం లేదట కదా, మరి ఇంత తేలికగా ఎలా నీ ఓటమిని ఒప్పుకుంటున్నావు అంటాడు. మరేం చెయ్యను, నేనంటే అస్సలు గిట్టట్లేదు ఆయనకి. పెళ్లి జరిగితే నువ్వు కూడా అందరి అమ్మాయిలాగా నా లైఫ్ ఇంతే అంటూ మాట్లాడడం నాకు నచ్చలేదు మను అంటాడు రవి. మను అంటే ఇష్టం లేదు, కానీ సరికి హనీ అంటే ఇష్టం కదా, అది బయటకు వచ్చేలా చెయ్యి అంటాడు రవి. గలగలా పాలే సెలయేళ్లాంటి నవ్వు, నీ దారికి వచ్చిన అడ్డంకులను దాటుకుని ముందుకు సాగాలి, అంతేకాని అక్కడే ఆగిపోకూడదు అంటాడు. మను రవి చేతులు పట్టుకుని, థ్యాంక్ యూ అన్నయ్య, ఇప్పుడు చూపిస్తాను ఈ మనోజ్ఞ వేణుగోపాల్ అంటే. సారీ, మనోజ్ఞ అభిరామ్ అని నవ్వుతుంది. తన నవ్వుతో జత కలిపి, అది అలా ఉండాలి, దట్ ఈజ్ మను, మరి నేను వెళ్ళొస్తా అంటాడు రవి. మను ఆ రోజంతా అందరితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. వేణు వాళ్ళు బయలుదేరే టైంకి అభి వస్తాడు. హై మామయ్య, ఎప్పుడొచ్చారు అంటాడు. పొద్దుటే వచ్చాం బాబు, ఎలా ఉన్నావు అంటాడు వేణు. ఫైన్ మామయ్య అంటాడు అభి. సరే వెళ్ళొస్తాం బాబు, బై మను. అభి ఫ్రెష్ అవడానికి వెళ్తాడు. మను బెడ్ సర్చ్ చేసి వెనక్కి తిరిగేసరికి అభి తల తుడుచుకుంటూ చూడకుండా వచ్చి మనుకి తగులుతాడు. మను బ్యాలెన్స్ చేసుకోలేక మంచం మీద పడుతుంది. తన మీద అభి పడతాడు. ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటారు. అభి ఆ సమయంలో తన కోపం అంతా మర్చిపోతాడు. అలా తన కళ్ళల్లోకి చూస్తూ అలానే ఉంటాడు. తనకి తెలియకుండా తన చేతులు మను మొహం మీద ఉన్న ముంగురులు సరిచేస్తాయి. అప్పుడే అభి ఫోన్ మోగుతుంది. వెంటనే తేరుకొని మను మీద నుండి లేచి ఫోన్ మాట్లాడడానికి బాల్కనీలోకి వెళ్తాడు. అందరూ భోజనం చేసి పడుకుని పోతారు. అభి మంచం మీద కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ మధ్య మధ్యలో మనుని చూస్తూ ఉంటాడు. మను అభికి ఎదురుగా బ్రౌన్ కలర్ నైటీ వేసుకుని సోఫాలో పడుకొని నిద్రపోతుంది. నిద్రలో తన డ్రెస్ కొంచెం పైకి వెళ్తుంది. మనుని అలా చూసిన అభికి గొంతు తడారిపోతుంది. వెంటనే బాటిల్లో వాటర్ మొత్తం గటగటా తాగేస్తాడు. ల్యాప్టాప్ పక్కన పెట్టి లైట్ ఆఫ్ చేసి పడుకుంటాడు. కానీ నిద్ర పట్టదు. అలానే మను వైపు చూస్తాడు. కిటికీలో నుండి వెన్నెల వెలుతురు మను పైన పడుతుంటే ఇంకా మెరిసిపోతూ కనిపిస్తుంది. అమ్మో, మరీ ఇలా టెంప్ట్ అయిపోతే కష్టం. అది చూడు, నాకు నిద్ర లేకుండా చేసి శుభ్రంగా ఎలా పడుకుందో అని కళ్ళు మూసుకుని పడుకున్నాడు. నిద్ర రాకపోయినా అలాగే ఎప్పటికో నిద్రపోయాడు. మను ప్రొద్దుటే లేచి ఫ్రెష్ అయి లాన్లో కూర్చుని కాఫీ తాగుతూ రవి మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తుంటే మనుకి ఒక ఐడియా వస్తుంది. వెంటనే రఘు దగ్గరికి వెళ్ళి, మామయ్య, రోజు ఇంట్లో బోర్ కొడుతుంది మామయ్య, నాకు ఆల్రెడీ మన ఆఫీస్లో పెళ్లికి ముందే జాబ్ వచ్చింది, ట్రైనింగ్ కూడా
అయిపోయింది, నేను ఆఫీస్కి వెళ్తాను అంటుంది. నీకు ఆఫీస్కి వెళ్ళాలనిపిస్తే వెళ్ళు తల్లి, కానీ ఎంప్లాయీగా వెళ్లాల్సిన కర్మ నీకేంటి తల్లి. కంపెనీ చైర్పర్సన్ చేస్తాను, దర్జాగా వెళ్ళిరా అంటాడు రఘు. వద్దు మామయ్య, ఫస్ట్ నన్ను నేను ప్రూఫ్ చేసుకునివ్వండి ప్లీజ్ అంటుంది మను. సరే తల్లి, నీ ఇష్టం అంటాడు రఘు. మరి ఆయన ఏమంటారో అంటుంది మను. నిన్ను ఏమన్నా అంటే వాడి పోస్ట్ ఊస్ట్ సరేనా అంటుంది వసు. థ్యాంక్ యూ అత్తయ్య అంటుంది మను. ఇప్పుడు చూపిస్తా మను అంటే ఏంటో అని పైకి వెళ్ళి రెడీ అవుతూ ఉంటుంది. అభి కళ్ళు తెరిచి చూసేసరికి మను మోకాళ్ల వరకే ఉన్న డార్క్ బేబీ పింక్ కలర్ ఫ్లోరల్ ఫ్రాక్ వేసుకుని అద్దం ముందు హెయిర్ సెట్ చేసుకుంటూ ఉంటుంది. అభికి మనుని అలా వెనక నుండి చూసి షాక్ కొట్టినట్టు అలానే చూస్తూ ఉంటాడు. మనుకి అద్దంలో అభి తనని కళ్ళప్పగించి చూడడం కనబడుతుంది. కానీ చూడనట్టే రెడీ అవుతూ ఉంటుంది. అభి మనసులో ఏంటిది ఇంత పొద్దునే ఎక్కడికి రెడీ అవుతుంది అనుకుంటాడు. అయినా మరి ఇంత క్యూట్గా రెడీ తెంచేస్తే ఎలాగే అనుకుంటూ అభి కూల్ బీ స్ట్రాంగ్ అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. తర్వాత అభి రెడీ అయి కిందికి వస్తాడు. అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు. మను గబగబా తినేసి అత్తయ్య మామయ్య బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. అభి మనసులో ఇది ఎక్కడికి వెళ్తుంది, కనీసం నేను ఇక్కడ ఉన్నాను చెబుదామని కూడా లేదు అనుకుంటూ ఉంటాడు. అమ్మని అడిగినా వద్దులే, అది ఎక్కడికి వెళ్తే నాకెందుకు అని అనుకుంటూ ఉంటాడు. ఏంటవి ఇందాకటి నుండి చూస్తున్నా, తినకుండా ఏదో తెగ ఆలోచించేస్తున్నావు అంటుంది వసు. ఏం లేదమ్మా, నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతాను అని ఆఫీస్కి వెళ్తాడు. అభి ఆఫీస్ అది. రవి, ఎవరిని నా రూమ్లోకి అలౌ చేయొద్దు, ఏదైనా అర్జెంట్ వర్క్ ఉంటే తప్ప అంటాడు. ఓకే సార్ అంటాడు రవి. మను బేబీ పింక్ కలర్ ఫ్రాక్లో మెడలో సన్నని చైన్ వేసుకుని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని నడిచి వస్తుంటే ఆఫీస్లో మేల్ స్టాఫ్ మొత్తం లేచి నిలబడి మనునే చూస్తూ ఉంటారు. వాళ్ళకి రెప్ప వేయడం కూడా మర్చిపోతారు. రవి సడన్గా మనుని ఆఫీస్లో చూసి స్టన్ అవుతాడు. అందరూ మనునే చూస్తూ ఉండిపోతారు. నువ్వేంటి మను ఇక్కడ అని అడుగుతాడు రవి. నా ఆఫర్ లెటర్ ఈరోజే జాయిన్ అవుతున్నా భయ్యా, ఇంక చూసుకో మీ బాస్కి ఉంది అంటుంది. అయితే ముందే ఫిక్స్ అయ్యి వచ్చావన్నమాట అంటాడు రవి. హా భయ్యా, నా గురించి ఆఫీస్లో ఎవరికీ చెప్పొద్దు, నేను ఇక్కడ మనోజ్ఞ వేణుగోపాల్ మాత్రమే అంటుంది. సరే వెళ్ళి హెచ్ఆర్ని కలిసి జాయినింగ్ లెటర్ ఇవ్వు, తర్వాత వర్క్ అలర్ట్ చేస్తారు అని అంటాడు. అభి ఫోన్లో మాట్లాడుతూ సీసీటీవీ వంక చూసేసరికి మను హెచ్ఆర్ రూమ్ బయట ఉంటుంది. రవి, ఒకసారి ఫోన్ ఆన్లో పెట్టుకొని హెచ్ఆర్ రూమ్కి వెళ్ళు, ఫోన్ అక్కడ పెట్టి వచ్చాయి. రవి హెచ్ఆర్ రూమ్లోకి వెళ్ళి ఫోన్ పెట్టి వస్తాడు. మను హెచ్ఆర్ రూమ్లోకి వెళ్తుంది. హెచ్ఆర్ మనుని చూసి ఎవరు ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంది అనుకుంటూ చూస్తూనే ఉంటాడు. హలో, గుడ్ మార్నింగ్ సార్, దిస్ ఈజ్ మనోజ్ఞ వేణుగోపాల్ అంటుంది. హాయ్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటాడు. దిస్ ఈజ్ మై జాయినింగ్ లెటర్, ఐ వాంట్ టు జాయిన్ టుడే అంటుంది మను. ఓ ఓకే, యూ కెన్ జాయిన్ నౌ అంటాడు హెచ్ఆర్. బై ది బై, నా పేరు శశాంక్, మీరు శశి అని పిలవచ్చు, నో ఫార్మాలిటీ, లెటస్ బి ఫ్రెండ్స్ అంటాడు. ఓకే, మీరు కూడా నన్ను మను అని పిలవండి అంటుంది మను. మీరేమనుకోకపోతే ఒక మాట చెప్పనా అంటాడు. హా చెప్పండి అంటుంది మను. మీరు దివి నుండి భువికి దిగి వచ్చిన చందమామలా ఉన్నారు, మీరు నవ్వుతుంటే వెన్నెల కురుస్తున్నట్టుంది అంటాడు. మీ కళ్ళు వెరీ డేంజరస్, ఎవరైనా మాయ చేస్తాయి అంటాడు. మను నవ్వుతూ కొంచెం సిగ్గుపడుతూ మీరు నన్ను మరీ ఎక్కువగా పొగుడుతున్నారు అంటుంది. అయ్యో అలా ఏం లేదు, నేను నిజమే చెప్తున్నా అనగానే ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అని బయటికి వస్తుంది మను. సీసీటీవీలో చూస్తూ ఫోన్లో మాటలు వింటున్న అభికి మనుతో శశి అలా మాట్లాడుతుంటే ఒళ్ళంతా కారం రాసినంత మంటగా అనిపించింది. రవి, హనీని నా క్యాబిన్లోకి రమ్మను అంటాడు. హనీ ఎవరు సార్ అంటాడు రవి. మనుని రమ్మను అంటాడు. మనునా, ఓకే సార్ అంటాడు రవి. నాట్ మను, మనోజ్ఞ అభిరామ్ అంటాడు అభి. ఓకే సార్ అంటాడు రవి. మే ఐ కమిన్ సార్ అని లోపలికి వస్తుంది మను. ఏంటే ఇదంతా, నువ్వు ఆఫీస్లో ఏం చేస్తున్నావు అంటాడు అభి. నేను ఆఫీస్లో వర్క్ చేయడానికి వచ్చాను సార్ అంటుంది మను. ఏం అవసరం లేదు, వెంటనే ఇంటికి వెళ్ళు అంటాడు అభి. వెళ్ళను, ఇదిగోండి మావయ్య గారు ఇచ్చిన లెటర్, నన్ను వద్దనడానికి మీకు రైట్స్ లేవు అంటుంది మను. హనీ, నా కోపం తెప్పించద్దు ప్లీజ్ అంటాడు అభి.
ఇందులో కోపం తెచ్చుకునే విషయం ఏముంది? నేను అందరిలా వర్క్ చేస్తాను అంటుంది మను. అందరూ నువ్వు ఎలా ఒకటే అవుతావు అంటాడు అభి. ఇంతకు ముందులా కాదు, ఇప్పుడు నువ్వు ఈ అభిరామ్కి భార్యవి అంటాడు అభి. హా అయితే అంటుంది మను. పెళ్లి తర్వాత నీ స్టేటస్ పెరిగింది, ఓకేనా? ఆల్ రైట్ అంటాడు అభి. అవును, రఘురామ్ గారి కోడలు జాబ్ కోసం వచ్చింది అంటే మామయ్య గారికి మర్యాదగా ఉండదు. అందుకే వేరే కంపెనీలో జాబ్ ట్రై చేయకుండా ఇక్కడికి వచ్చాను అంటుంది మను. మరి ఇక్కడ మాత్రం ఎందుకు? ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు కదా అంటాడు అవి. ఊరికే ఇంట్లో కూర్చొని తినడానికి నాకు ఇష్టం లేదు. అయినా నాకు కొన్ని ఖర్చులుంటాయి, అందుకే నేను జాబ్ చేస్తాను అంటుంది మను. ఓ, ఇదిగో నా కార్డ్ తీసుకో, ఎంత కావాలన్నా ఖర్చు పెట్టుకో, నేను అడగను, తీసుకో అంటాడు అభి. మను కోపంగా, ఎవరు పడితే వాళ్ళు ఇచ్చే డబ్బులు నాకు అవసరం లేదు, నువ్వెవరు నాకు ఇవ్వడానికి అంటుంది మను. అభి ఒక చేత్తో స్పీడ్గా మను చేయి పట్టుకుని దగ్గరికి లాగి రెండో చేత్తో తను వెనక్కి పడకుండా నడుము చుట్టూ చెయ్యి వేసి పట్టుకుని తన కళ్ళల్లోకి అలానే చూస్తాడు. సడన్ గా అలా జరిగేసరికి మను కంగారు పడుతుంది. అభికి మనుకి మధ్యలో కొంచెం కూడా గ్యాప్ లేదు. మనుతో ఏంటో అంటున్నావు కదా, ఇప్పుడు చెప్పు అంటాడు అభి. ఏం లేదు అని తల అడ్డంగా ఊపుతుంది మను. అయితే నువ్వు జాబ్ చేయాల్సిందే అంటావు అంతేనా అంటాడు అభి. అవును అని తల ఊపుతుంది. సరే, నేను టార్చర్ పెట్టడానికి నువ్వు నా కళ్ళ ముందే ఉంటే మరీ మంచిది కదా, అలాగే కానీ అని సడన్ గా వదిలేస్తాడు. మను పడబోతూ అలాగో బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఈ మనిషి ఇంతే అని తన సీట్లో కూర్చుంటుంది. అభి మనుని సీసీటీవీలో గమనిస్తూ ఉంటాడు. హలో క్రాంతి సొల్యూషన్స్. ఎస్ సార్, నేను వసుధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి అభిరామ్ని. మా ఆఫీస్లో వాయిస్ రికార్డ్స్ అరేంజ్ చేయాలి ఇమ్మీడియట్గా అనగానే ఓకే చెప్తారు. మనుకి వర్క్ చెప్పమని యశ్వంత్కి చెప్తాడు రవి. హాయ్, నేను యశ్వంత్. మేము కొత్త ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నాం. మన టీం మొత్తం 5గురం నీతో కలిపి. అందరూ ఆఫీస్ క్యాఫ్లో ఉన్నారు, రా అందరినీ పరిచయం చేస్తా అంటాడు. హలో గైస్, మన కొత్త టీమ్మేట్ మనోజ్ఞ. తను కీర్తి, వినయ్ మన టీం. ఇంకో న్యూ జాయినింగ్ పర్సన్ యాడ్ అవుతారు మన టీంలో మేబీ 2 or 3 డేస్లో. అందరూ అలా కాఫీ తాగి ఎవరి సీట్కి వాళ్ళు వెళ్ళిపోతారు. లంచ్ టైం అవ్వడంతో అందరూ క్యాంటీన్కి వెళ్తారు. అభి వెళ్తూ ఎంప్లాయీస్ మాటల్లో మను పేరు విని ఆగిపోతాడు. వాళ్ళు అభిని గమనించకుండా మాట్లాడుతూ ఉంటారు. మామ కొత్తగా జాయిన్ అయిందట మనోజ్ఞ, పేరు అసలు ఫిగర్ ఉంది, సూపర్, చూస్తుంటే పిచ్చెక్కించేస్తుంది. ఆ మామ, అందరూ తన గురించే మాట్లాడుకుంటున్నారు, చాలా బాగుంది. తను రోజు వస్తే మనం ఆఫీస్లో వర్క్ చేసినట్టే. తనని అలా చూస్తూ జీవితాంతం ఉండిపోవచ్చు, ఇంకేం అవసరం లేదు, షీఈస్ కిల్లింగ్ అనుకుంటారు. అభి అందరూ అలా మను గురించి మాట్లాడుతుంటే చాలా కోపం వస్తుంది తనకి. అభి మను క్యాబిన్ దగ్గరికి వచ్చి మను చేయి పట్టుకుని ఆఫీస్లో తన రెస్ట్ రూమ్లోకి తీసుకెళ్తాడు. మను ఎవరైనా చూస్తారేమో అని టెన్షన్గా, వదలండి సార్ ప్లీజ్, ఎవరైనా చూస్తారు అంటుంది. రా వచ్చి లంచ్ పెట్టు అంటాడు. నేను ఆఫీస్లో ఎంప్లాయీని, ప్యూన్ని కాదు అంటుంది మను. ప్యూన్వి కాదు కానీ పెళ్ళానివే కదా అంటాడు అభి. కాదు, ఐఎమ్ సింగిల్, నేను వెళ్తున్నాను అంటుంది మను. డోర్ ఎంత ఓపెన్గా చేసినా రాదు. అది రాదు, నేను చెప్పినట్టు నువ్వు చేయాల్సిందే అంటాడు అభి. ఏంటిది, ఇంట్లో అసలు నా మొహం కూడా చూడడు, ఇక్కడేమో ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటూ పెడుతుంది. నువ్వు కూడా తిను. లేదు, నేను వద్దు, క్యాంటీన్లోనే తింటాను, నేను ఇక్కడ తిన్ను అంటుంది మను. ఇది ఇంటి దగ్గర నుండి ఇద్దరికి పంపించారు, రోజు లంచ్ ఇక్కడే తిను అంటాడు అభి. అండ్ వన్ మోర్, రేపటి నుండి ఇలాంటి షార్ట్ డ్రెస్సెస్ వేసుకుంటే ఊరుకోను అంటాడు అభి. నేనేం వేసుకుంటే మీకెందుకు, నా డ్రెస్సు నా ఇష్టం అంటుంది మను. నో ఆర్గ్యూ, డూ వాట్ ఐ సే అంటాడు అభి. వై షుడ్ ఐ? బికాజ్ నేను నీకు హస్బెండ్ని అంటాడు అభి. నిజమా? ఇదెప్పటి నుండి? మీకు ఎలా అనిపిస్తుంది అంటుంది మను. అని డోంట్ బి సిల్లీ యార్ అంటాడు అభి. లంచ్ అవ్వగానే కారుతో డ్రైవర్ రెడీగా ఉంటాడు, ఇంటికి వెళ్ళు అంటాడు అభి. నో నో, నేనే నేను డ్రాప్ చేస్తా, రెడీగా ఉండు అని వెళ్ళిపోతాడు అభి. ఏంటో ఈయన, నాకు అస్సలు అర్థం కాడు అని తిని అభితో పాటు ఇంటికి వెళ్తుంది. మను కింద రఘురామ్ వసతులతో సెటిల్ అవుతుంది. అభి కొంచెం అనీజీగా ఉంది అని పడుకుంటాడు. మను స్కై బ్లూ ప్లెయిన్ శారీ కట్టుకుని లూజ్ హెయిర్తో బాల్కనీలో నిలబడి ఉంటుంది. అభి కళ్ళు తెరిచేసరికి తన వైపే ప్రేమగా చూస్తూ ఉంటుంది.
అభి తన కళ్ళల్లోకి చూస్తూ తన దగ్గరకు వెళ్ళి చెవిలో నువ్వు చాలా ముద్దొస్తున్నావు తెలుసా అంటాడు. "హ్మ్, నిజంగానా?" అంటుంది మను. "చాలా చాలా ముద్దొస్తున్నావు. ఐ కాంట్ కంట్రోల్" అంటాడు అభి. "ఎవరు కంట్రోల్ చేసుకోమన్నారు? ముద్దొస్తే పెట్టుకోండి" అంటుంది మను. అభి వెంటనే మను నడుము చేతులతో పట్టుకుని దగ్గరికి తీసుకుని గాలి కూడా మధ్యకి రానంత గట్టిగా కౌగిలించుకుని అదురుతున్న మను పెదాలను తన పెదవులతో బంధిస్తాడు. అలా ఎంత సమయం గడిచిందో ఇద్దరికీ తెలియలేదు. ఇంతలో అభి అభి అన్న వాళ్ళ అమ్మ పిలుపుతో తేరుకొని కంగారుగా చూస్తాడు. ఈ సీన్‌తో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.